ఏ ప్రోగ్రామ్ సిబిసిదా చివరి దినం ఈ ఫంక్షన్ లో ఈ సిబిసి ప్రోగ్రామ్ మేము నేర్చుకున్నటువంటి పాటలు స్కిట్లు ఇవన్నీ కూడా అమ్మమ్మలకి, తాతయ్యలకి, పెదనాన్నలకి, మామయ్యలకి, అంకులకి, డాడీలకి, మమ్మీలకి, అక్కలకి, అత్తలకి, ఆంటీలకి అందరూ చూపించాలి. సరేనా? చెప్పండి, సరేనా? మరి ప్రారంభిద్దామా? అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రారంభిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవన యేసయ్య, జీవాధిపతి అయిన తండ్రికి స్తోత్రాలు. 16, 17, 18 తారీఖుల్లో ప్రభువా 3 దినాలు సిబిసి క్లాసులు ప్రభువా ఎబెనేజర్ ప్రార్థనా మందిరంలో తోటవారిపల్లి ఇందిరా కాలనీలో ప్రభువా ఈ పిల్లలతో సిబిసి క్లాసులు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ 3 దినాలు ప్రభా మంచి వాతావరణం ఇచ్చి ఈ బిడ్డలు చక్కగానైనా పాటలు, కంఠస్థ వాక్యాలు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకుని ప్రభా అయ్యా ఈ యొక్క 5వ దినంలో ప్రభనైనా నిన్నందరూ సముద్రం స్నానాలు చేసి ప్రభా నరంగా తిరిగి వచ్చి నిన్ను స్తుతించిన విధానం బట్టి, అలాగే ఈ 5వ దినంలో ప్రభా ఈ ప్రోగ్రాం, ఈ ఫంక్షన్ ప్రభా ఈ రీతిలో జరిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ కూడికను ప్రారంభిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ప్రభునైనా నీకు మాత్రమే మహిమార్థంగా ఈ కూడిక జరిగించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు మాత్రమే కనపరచబడాలా, నువ్వు మాత్రమే కొనియాడబడాలా ప్రభా. నీకు మాత్రమే సర్వము కూడా నాయన మేము సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఈ కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు నువ్వే అధ్యక్షుడిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లల యాక్షన్ సాంగ్స్ లో ప్రభా, స్కిట్ లో ప్రభా, ఇంకా నైనా అయా గ్రీటింగ్స్ లో ప్రభా చిన్న వర్తమానంలో నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కాలనీలో ఉన్న బిడ్డలందరికీ నైనా ప్రేమ విధిని ఏర్పాటు చేశావు. ఈ కార్యక్రమాలందరూ కూడా భోజనం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో నువ్వు తోడుని నీకు మాత్రం మహిమార్థం జరిగించమని ప్రార్థిస్తున్నాం. పైన వాతావరణాన్ని స్వాధీనపరచుకో, కరెంటుని స్వాధీన ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి నీలం వెంకట్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భముగా అయినప్పటికీ మొదటి పాట వెంకట్తో పాడియాలని ఆశపడుతున్నాం. అన్నయ్య మంచి పాట పాడతాడు. అందరూ కూడా పాట వింటూ ప్రభుని స్తుతించాలి. సరేనా? హాయ్ పిల్లలు.